మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఒక క్రైమ్ గురించి మీకు బ్రీఫ్ చేద్దామని మిమ్మల్ని అందరినీ పిలిపించడం ఇన్వైట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ఎ క్రైమ్ రిలేటెడ్ టు మర్డర్. ముదిగుబ్బ దొరగలు చిన్నగుడ్డం గుట్ట వద్ద ఆన్ 3/7/2025 మనకి ఒక శవం కనిపిస్తుంది. అరౌండ్ 11:30 ఆ టైంలో ఆ శవం ట్రేస్ అవుతుంది మనకి. అందులో మనకి మొండె మాత్రమే కనిపిస్తుంది. తల అబౌట్ 50 మీటర్స్ అవే ఆ పక్కన ఎక్కడో కనిపిస్తుంది. ఈ హీనియస్ క్రైమ్ గురించి మేము చేసిన ఎఫర్ట్స్, ఏ విధంగా అక్యూజ్ ని పట్టుకున్నాము, అసలు ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నది క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ మనకి ఆ అఫెన్స్ జరిగిన ఆ వ్యక్తి పేరు, అంటే చనిపోయిన వ్యక్తి పేరు విశ్వనాథ్. అతని పూర్తి పేరు గుగుడె విశ్వనాథ్. ఏజ్ 42 years. ప్రెసెంట్లీ రిసైడింగ్ ఎట్ శివాలయం స్ట్రీట్. అంటే ఆయన చనిపోక ముందు శివాలయం స్ట్రీట్ కదిరి టౌన్ లో ఉండేవాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య చెల్లెలు, అంటే అతని మద్దతులతోటి ఈ అక్రమ సంబంధం ఉండింది. ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ 4 acres, ఈ ల్యాండ్ ని ఇతనే అమ్మడానికి ప్రయత్నిస్తాడు అనమాట. ఇది ఇలా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మామగారు ఏవైతే ఉన్నాడో, వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు సెపరేట్ అయిపోయినారు. వాళ్ళ మామగారు ఏం ఆలోచిస్తాడంటే, ఆ ల్యాండ్ నా కొడుకులు కదా ఉండాలి, ఇతను ఎట్లా అమ్ముకుంటాడు అన్న విషయం మీద మెయిన్ రివాల్వ్ అవుతుంది ఈ సిచ్యుయేషన్ మొత్తము, ఈ క్రైమ్ మొత్తము. సో ఎప్పుడైతే ఈ విశ్వనాథ్ ఈ ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నిస్తాడో, దానికి అగేన్స్ట్ గా ఆలోచించిన ఆయన మామగారు ఈ సుపారి మాట్లాడతారు. సో మోటివ్ ఆఫ్ ద అఫెన్స్ వచ్చి ఈ ల్యాండ్ సంబంధము, ల్యాండ్ ఇష్యూ, ఇంకోటి ఈ అక్రమ సంబంధం, మద్దతులతో ఉన్న అక్రమ సంబంధం. ఇది మోటివ్ ఆఫ్ ది అఫెన్స్. నెక్స్ట్ ఏ విధంగా క్రైమ్ చేశారన్నది మీకు చెప్తాను. ఇప్పుడు వాళ్ళ మామగారు రమణ అనే వ్యక్తి, పెట్టకుండా వెంకటరమణప్ప ఎలియాస్ రమణప్ప, వయసు అరౌండ్ 64 years ఉంటుంది. ఇతను ఏం చేస్తాడంటే, ఇతను సుపారి మాట్లాడతాడు కాటమయ్య అనే వ్యక్తితో. ఈ కాటమయ్య అనే వ్యక్తి మనకు బొత్తలపల్లిలో ఉంటాడు. ఇతని వయసు అరౌండ్ 66 years ఉంటుంది. సన్ ఆఫ్ కే మల్లన్న. సో కాటమయ్య వెంకటరమణప్పకి పూర్వ పరిచయాలు ఉన్నాయి. ఇద్దరికి గొర్రెల వ్యాపారానికి సంబంధించి పూర్వపు లావాదేవీలు ఉన్నాయి. అరౌండ్ 15 years నుంచి పరిచయం ఉంది. సో ఇంతకు ముందే కొంత డబ్బులు కూడా వెంకటరమణప్ప ఆయనకి ఇచ్చున్నాడు, కాటమయ్యకి డబ్బులు ఇచ్చున్నాడు. ఇప్పుడు అతను ఏం చెప్తాడంటే, నీకు 4 లక్షలు ఇస్తాను, మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ లా మాట్లాడుకుని ఈ మద్ర చేయమని కాటమయ్యకి అతను సుపారి మాట్లాడటం జరుగుతుంది. సుపారి మాట్లాడిన తర్వాత కాటమయ్య ఏం చేస్తాడంటే, దానికి అడ్వాన్స్ కింద ఒక 50,000 rupees తీసుకుంటారు. ఈ 50,000 rupees తీసుకున్న తర్వాత ఒక 3 more members ని అతను ఎంప్లాయ్ చేసుకుంటాడు. ఎంప్లాయ్ చేసుకుని ఈ కేసు 3 కొడవలతోటి ఈ క్రైమ్ చేస్తారు అన్నమాట. ఏ విధంగా చేస్తారంటే, ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ ని ఫస్ట్ పిలుస్తారు. వాళ్ళు విశ్వనాథ్ వాస్తవానికి ఉండేది కదిరి టౌన్ లోని. అతన్ని ఈ ఏరియాలో ముదిగుపోయి ఏరియాకి పిలుస్తారు. 50,000 ఇస్తానని, టమాటా పంటకు సంబంధించి హెల్ప్ చేస్తాము అన్న విషయం మీద 50,000 మీకు ఇస్తాము అని చెప్పి అతన్ని లూర్ చేసి అతను అక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ హత్య చేయడం జరుగుతుంది. ఈ హత్య చేసిన తర్వాత వాళ్ళు ఆటోలో వెళ్ళిపోతారు అనమాట. ఇది క్రైమ్ జరిగింది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది మీకు క్లియర్ గా చెప్పినాను. దీనికి సంబంధించి మనం క్రైమ్ 3/7/2025 రిజిస్టర్ చేసాము. క్రైమ్ నెంబర్ 63/2025 అండర్ సెక్షన్ 103(1) కింద ఈ క్రైమ్ ని రిజిస్టర్ చేస్తాము. ఈ క్రైమ్ ని రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు పోలీస్ ఏ విధంగా ఎఫర్ట్స్ చేశారన్నది మీకు చెప్తాను. ఆ రోజు మేము ఇమీడియట్ గా టవర్ డంప్ తీసుకోవడం జరిగింది. అది ఊరి శివారు ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ఏరియాకు వచ్చిన మనుషుల యొక్క టవర్ డంప్, ఏ ఫోన్ నెంబర్స్ వచ్చినాయి అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. అది ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, ఈ విశ్వనాథ్ ఎవరైతే చనిపోయినాడో అతని బండి అక్కడే ఉంది. ఎక్కడైతే చనిపోయినాడో అతను కొత్తగా పర్చేస్ చేసిన బండి అక్కడే ఉంది. ఆ బండిని ఓపెన్ చేస్తే మనకి అందులో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ప్లస్ అతని ఫోన్ కూడా అక్కడే ఉంటుంది. ఆ ఫోన్ ని ఫోరెన్సిక్ అనాలిసిస్ చేసి అతను ప్రీవియస్ గా ఎవరెవరు కాల్ చేశారు అందులో చూస్తే అందులో మనకి కాటమయ్య ఫోన్ నెంబర్లు అవి కనిపిస్తాయి అనమాట. సో మనం ఇలా అనలైజ్ చేసిన తర్వాత వీళ్ళ లొకేషన్ వాళ్ళ లొకేషన్ ఒకే దగ్గర ఉందా లేదా అని మ్యాచ్ చేస్తాం. మ్యాచ్ చేసిన తర్వాత మనకి డంప్ అవుతుంది, ప్రాపర్ గా మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ చేయడం వల్ల ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారో అనేది మనకు తెలిసిన తర్వాత ఒకళ్ళిద్దరిని ఫస్ట్ పిలిచి విచారించిన తర్వాత వాళ్ళు మిగిలిన పేరు, మొత్తం జరిగిన టైం, ఏ విధంగా జరిగింది అనేది మనకు క్లియర్ గా చెప్తారు. సో వీటికి సంబంధించిన మాకు ఇన్ఫర్మేషన్, లోకల్ ఇన్ఫర్మేషన్ కదిరి SDPO గారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ రత్న మేడం, అవర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఎఫర్ట్, ఈ క్రైమ్ జరిగింది మా జ్యూరిస్డిక్షన్ లోనే అయినా దీన్ని ట్రేస్ చేయడానికి మేము పక్క జ్యూరిస్డిక్షన్ హెల్ప్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే అతను ఉండేది ఒరిజినల్ గా, అతను రిసైడ్ చేసేది అక్కడే కాబట్టి టెక్నికల్ ఎఫర్ట్స్, CDR అనాలిసిస్ కానీ, టవర్ డంప్ కానీ, మా SDPO ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడం గారు సపోర్ట్ చేయడం వల్ల ఈ క్రైమ్ ని తొందరగా కనుక్కోవడం జరిగింది. ఓవరాల్ గా ఇందులో టెక్నికల్ అనాలిసిస్ తో క్లియర్ గా ఈ క్రైమ్ ని ట్రేస్ చేయడం జరిగింది.
ఇంతకు ముందు అబౌట్ 3 or 4 days బ్యాక్ ఒక 1 week బ్యాక్ మీకు 1 town లో ఒక క్రైమ్ బ్రీఫ్ చేయడం జరిగింది. అక్కడ మేము ప్యూర్లీ లోకల్ నాలెడ్జ్ తోటి బేసిక్ ఇంటెలిజెన్స్ తోటి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మెయిన్ గా అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ అట్లా కాకుండా ఫోరెన్సిక్ గా క్లూస్ తోటి సిడిఆర్ తోటి టవర్ డంప్ తోటి ప్రాపర్ గా మ్యాచ్ చేసుకొని చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఏ టోల్ గేట్ల ద్వారా పాస్ అయ్యి వస్తాడు, వాళ్ళ టోల్ గేట్ లో వాళ్ళు ఉన్నారా లేదా, కనిపించినా లేదా, ఏ ఆటోలో వీళ్ళు పారిపోయినారో ఆ ఆటో నెంబర్ ఏంటి, ఈ విధంగా మనం వర్కౌట్ చేసుకుంటూ టెక్నికల్ అనాలిసిస్ తో మనం ట్రేస్ అవుట్ దిస్ క్రైమ్.